Hello all and welcome to Thai View, and here is a review of the film Parakramam. కళ అనేది సొసైటీకి అద్దం పట్టేలా ఉండాలి అనేది ఒక మేకర్ ఇంటెంట్ అయినప్పుడు అది ఎంత రాగా బయటకు వస్తుందో ఈ సినిమాలో చూడొచ్చు. స్టేజ్ మీద నాటకాలు వేసుకునే లోవరాజు తన ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ని జనం ముందుకు తీసుకొని వస్తాడు. అది బోస్ అయినా యముడైనా అందులో ఉన్న నిజంతోనే ఎదిరిస్తాడు. ఇలా కళనే వాడి దాంతో సొసైటీలో ఉండే ఈవిల్ ఫోర్సెస్ ని ఎలా ఫైట్ చేశాడు అనేదే పరాక్రమం కథ. ఈ మూవీలో ఆర్టిస్టిక్ పీపుల్ రిప్రజెంటేషన్ బాగుంటుంది. ఇన్ఫాక్ట్ కథ ఓపెన్ అయ్యేదే చార్లీ చాప్లిన్ గెటప్ లో ఉంటూ యముడు రోల్ ప్లే చేసే తన ఫాదర్ క్యారెక్టర్ తో, అండ్ మూవీ పాయింట్ ని సెట్ చేసేది కూడా ఈ క్యారెక్టర్ తోనే. అండ్ హీరోయిన్ కి కూడా ఆటిజం ఉంటుంది. మామూలుగా ఆటిజం అంటే వీళ్ళు ఇది చేయలేరు అది చేయలేరు అని మిస్కన్సెప్షన్స్ ఉండొచ్చు, బట్ వాళ్ళలో కూడా టాలెంట్ ఉంటుంది. దే ఆర్ వెరీ మచ్ గిఫ్టెడ్ అని చూపిస్తారు. అండ్ ఆ గిఫ్ట్ ని గుర్తించడం కూడా అందరూ చేసేది కాదు. ఇలా సొసైటీలో ఉండే రియల్ ప్రాబ్లమ్స్ తోనే వాటి మీద తన టేక్ ఆన్ సొసైటీ ఇస్తూ వెళ్తారు. ప్లాట్ ఓపెనింగ్ లోనే చాప్లిన్ క్యారెక్టర్ మోటివ్ సెట్ చేసి లోరాజుతో ప్లాట్ ముందుకు తీసుకుని వెళ్తారు. లవ్ ట్రాక్, స్టేజ్ షోస్ అండ్ క్రికెట్, ఈ మూడింటిని పాస్ట్ అండ్ ప్రెసెంట్ కి ఇంటర్కట్ చేస్తూ అన్ని క్యారెక్టర్స్ స్టోరీ చెప్తారు. ఫర్ ద మోస్ట్ పార్ట్ ఇట్స్ ఎంగేజింగ్. ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యేసరికి ఆ పరాక్రమం దేని గురించి అని తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. అండ్ నాటకంలో ఒకరికి జరిగిన అన్యాయాన్ని చూపిస్తారు. ఈ ప్లాట్ పాయింట్ కొంచెం యూస్డ్ ప్లాట్ పాయింట్ అని అనిపించింది, బట్ దెన్ టేక్ అనేది అన్ఫిల్టర్డ్ ఉంటుంది. అట్ ప్లేసెస్ అది బాగుంది అనే ఫీలింగే ఉంటుంది. ఇన్ఫాక్ట్ లోవరాజు క్యారెక్టర్ త్రూ అవుట్ ద మూవీ హీ స్పీక్స్ హిస్ మైండ్. తను ఏ జోన్ నుంచి వస్తాడు అనేది చూపించడానికి ట్రై చేశారు. సమ్ టైమ్స్ ఈ సోర్స్ ఫైల్ చాలు కదా ఈ క్యారెక్టర్ ని అర్థం చేసుకోవడానికి అని అనిపిస్తుంది, బట్ సమ్ టైమ్స్ ఈ క్యారెక్టర్ గురించి ఇంకా ఎక్కువ తెలిసేసుకుంటున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. క్యారెక్టర్ వరల్డ్ లోకి మరీ డీప్ గా తీసుకుని వెళ్తారు. ఇన్ఫాక్ట్ లోవరాజు అనే కాదు, ప్రైమరీగా ఉండే క్యారెక్టర్స్ అందరివి డిజైన్ బాగుంటుంది. అందరికి ప్లాట్ లో ఒక యూజ్ ఉంటుంది అండ్ ప్రాపర్ రెజల్యూషన్ కూడా ఉంటుంది. బుజ్జమ్మ క్యారెక్టర్ అయినా సరే, మరదల క్యారెక్టర్ అయినా సరే, అన్ని క్యారెక్టర్స్ కి ఒక ప్రాపర్ క్లోజరే ఇస్తారు. థింగ్ ఈస్ అట్ ప్లేసెస్ కొన్ని పోర్షన్స్ రెపిటేటివ్ అనిపించాయి. ఎగ్జాంపుల్ ఆ క్రికెట్ సీన్స్. అదే మ్యాచ్ లోవరాజు విన్నింగ్ స్ట్రీక్ మీదనే ఆడతాడు మొదటి నుంచి, అండ్ అదే మళ్ళీ చివరికి రిపీట్ అయిన ఫీలింగ్ వస్తుంది. బట్ త్రూ అవుట్ ద మూవీ ఒక మనిషిలో ఫియర్ ఇండ్యూస్ చేయడానికి లోవరాజు చేసే పనులు, ఐడియాస్ బాగున్నాయి. డొమెస్టిక్ వైలెన్స్ ఎక్కడ పడితే అక్కడ ర్యాంపెంట్ గా ఉంటుంది. అది ప్రాపర్గా డీల్ చేస్తారు. ఆ సైకిల్ త్రూ ద జనరేషన్స్ ఎలా క్యారీ అవుతుంది, ఎలా ఆపుతా అనేది చూపిస్తారు. అట్ టైమ్స్ సొసైటీలో ఉండే ఫ్లాస్ ని ఫట్టమని కొట్టినట్టు చెప్తే, అట్ టైమ్స్ క్యారెక్టర్ వరల్డ్ మరీ ఎక్స్టెండ్ చేసి చూపిస్తున్నారు అనిపిస్తుంది. అగైన్ ఆ క్యారెక్టర్ ని ఎంత దగ్గర చూడాలి అనిపిస్తే అంత ఇంట్రెస్ట్ తో చూడగలుగుతారు. ఐ లైక్ హౌ ద లవ్ ట్రాక్ ఇస్ రిటన్. హీరోయిన్ క్యారెక్టర్ నచ్చింది. లోవరాజు లాంటి క్యారెక్టర్ కి ఇంకా పవర్ఫుల్ విలన్ ఉంటే బాగుండు అనిపించింది. తన ముందు విలన్ తేలిపోయినట్టు అనిపించింది. దానికి రీజనింగ్ ఇస్తారు, కానీ లోవరాజు ఈజ్ ఓవర్ పవర్డ్ అనిపించింది. ద మూవీ హ్యాస్ మెనీ థీమ్స్ అండర్లయింగ్ ఆల్ ఓవర్ ద ప్లేస్, అండ్ ఒక ఆనెస్టీ ఉంటుంది ఆ ప్రెజెంటేషన్ లో. ఆ విలన్ ట్రాక్ మినహాయించి మిగతాదంతా ఎంగేజింగ్ గా అనిపించింది. అండ్ ఈ పరాక్రమం అనే నాటకంలో మీ టేక్ ఆన్ సొసైటీని నిర్విరామంగా క్వశ్చన్ చేస్తాడు లోవరాజ్ అనే కథానాయకుడు. మాట్లాడే ఆస్పెక్ట్స్ మీద మీకు ఆల్రెడీ ఒక పర్స్పెక్టివ్ ఉంటే మీ స్టాన్స్ ఏంటో అని అర్థమవుతుంది. దానికి తన ఆన్సర్ ఇది అన్నట్టు ఉంటుంది. క్యారెక్టర్ వరల్డ్ అని ఇందాక మెన్షన్ చేసినప్పుడు అది మోస్ట్లీ ఇన్నర్ వరల్డ్ అనే తన పొలిటికల్ స్టాండ్స్ గురించే. దాన్నే ప్లాట్ లో మెయిన్ గా కన్వే చేశారు. ఇది కథ అండ్ కథలో ఉండే థీమ్స్ అండ్ క్యారెక్టర్స్ గురించి. టెక్నికాలిటీ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ అండ్ సౌండ్స్ ప్రాపర్ గా ఉన్నాయి. ఆ రెండు క్రాఫ్ట్స్ తప్ప అన్ని బండి సరోజ్ కుమార్ గారే హ్యాండిల్ చేశారు. ప్రతి క్రాఫ్ట్ కథకి దగ్గరగానే తీసుకొని వెళ్తాయి. ఇన్వాల్వ్ అవుతారు. మ్యూజిక్ ఎట్ ప్లేసెస్ ఇస్ గుడ్. ఇన్ని క్యారెక్టర్స్ ని హ్యాండిల్ చేయడం కష్టం అండ్ అన్ని సింక్ లోనే ఉంటాయి. పర్ఫార్మెన్సెస్ కూడా అంతే. ప్రతి క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ రియలిస్టిక్ గా ఉంటుంది. బండి సరోజ్ కుమార్ అండ్ బుజ్జమ్మ క్యారెక్టర్ చేసిన హీరోయిన్ బాగా చేశారు. ఆ హార్స్ వచ్చినప్పుడు మ్యూజిక్ థీమ్ బాగుంటుంది. పరాక్రమంకి యాక్చువల్లీ లిమిటెడ్ రిలీజెసే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ నేనుండే ప్లేస్లో ఎక్కడో 30 minutes దూరంలో ఒక నైట్ షో వేశారు. హైదరాబాద్లో కూడా తక్కువ థియేటర్స్లోనే ఆడుతుంది. బట్ మీకు థియేటర్ షో కనిపిస్తే, ట్రైలర్ నచ్చితే డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై. చూడ్డానికి ట్రై చేయండి. బిఎస్కే ప్రీవియస్ వర్క్స్ మీకు ఎంగేజింగ్గా అనిపిస్తే పరాక్రమం కూడా అలానే అనిపిస్తుంది. So that's a review guys. If you like it, please like, share and subscribe to Thai View and hit the bell icon for more updates.